టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కొత్త బాడీ మనకు 2 రోజుల కింద అయితే వచ్చినటువంటి పరిస్థితి. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ అలాగే ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా దానిలో సభ్యునిగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక 5గురితో మాత్రం పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ బోర్డు అయితే మన ముందుకు వచ్చింది. అది చూస్తే ఏమనిపించింది, గతంలో మనం చాలాసార్లు చూస్తున్నటువంటి దానికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉంటుంది అనుకోవచ్చు? నాకేమనిపించింది అంటేనండి, ఈ ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఒర్లుడు ప్రపోజిషన్కి వచ్చిన తర్వాత అది ఎందుకో మర్చిపోతారు. అండ్ తెలంగాణ ప్రజలు ఇటువంటి నాయకులను అస్సలు నమ్మొద్దు అని అనిపించింది. ఎందుకంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారి పనితనాన్ని, అతని పర్సనల్ ఇంటెగ్రిటీ అయినా, ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అయినా, అలిగేషన్స్ అయినా, ఇవన్నిటి మీద నూరి పోసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఏ ముఖంతో అతన్ని పిఎస్సి చైర్మన్గా చేస్తున్నారు. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారినే మీరు పక్కకు తప్పుకోవాలి అని అన్నారు. పెద్ద కాంట్రవర్సీ అండ్ స్కామ్ తర్వాత ఇప్పుడు మీకు ఎటువంటి ఇంటెగ్రిటీ మీద నమ్మకం లేనప్పుడు, పర్సనల్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ మీద నమ్మకం లేనప్పుడు, మాకు నమ్మకం లేదు అని ఉన్నలేని బూతులు తిట్టి ఆపోజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రపోజిషన్లో ఉన్నప్పుడు అంటే మీరు నాలుకే కొరుక్కున్నారా లేకపోతే ఇంకేమైంది అంటే సడన్గా అంతా అంటే అలిగేషన్స్ అన్నిటినీ మీరు ఎంక్వైరీ చేసేసి క్లియర్ చేసిండ్రా లేకపోతే ఏ బేసిస్ మీద దాంతో మీరు బయటకు రావాలా? మహేందర్ రెడ్డి గారిని ఏ బేసిస్ మీద మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేసిండ్రు? ఎందుకంటే మేమైతే ఎప్పుడు అలిగేషన్స్ ఇది చేయలేము, లేకపోతే అతను ఇది అది అని మేమే ఎప్పుడు అనలేము. ఏదన్నా మాకు పోలీస్ యాక్షన్ మీద మాకు ఎక్సెసివ్ పోలీస్ యాక్షన్ అన్నప్పుడే మేము క్రిటిసైజ్ చేసినాము. కానీ పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ అదర్ ఇంటెగ్రిటీ అండ్ అదర్ అలిగేషన్స్ మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను చీట్ చేయడానికి మీరు అలిగేషన్స్ చేసిండ్రు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ బేసిస్ మీద చైర్మన్ అపాయింట్ అయ్యిండు. అది కూడా ఒక కమిషన్, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ కమిషన్. ఆ కమిషన్ నిన్న మొన్నటి దాకా స్కామ్లో ఉండే, ప్లస్ ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. సో మీరు ఆ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ కంటిన్యూ కావడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకొక 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి పరిస్థితి. మీరు కూడా ఎంపీకి ప్రయత్నాలు చేస్తున్నారని గతంలోనే చాలాసార్లు వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. నిజంగానే జహీరాబాద్ ఎంపీ కోసం మీరు ప్రయత్నాలు నడుస్తున్నాయా? నేను దేనికి ప్రయత్నించడం లేదండి. దేనికన్నా వాళ్ళు అర్హులు అనుకుంటే ఆ క్లారిటీ నాకు వచ్చినప్పుడు మీకు కూడా వస్తుంది. నేను దేనికి ప్రయత్నం చేయడం లేదు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 17 ఎంపీ సీట్ల విషయంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు వచ్చేటువంటి ఎలక్షన్స్లో? ఈ 119లో 8 సీట్ల వరకు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రాగలిగారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతున్నారు? ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ అంటే ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ 10 సీట్స్ అన్నట్టు మేము అనుకునడం జరిగింది. అది ఎక్కువ అవుతాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అండ్ ఎస్పెషలీ కొన్ని ప్రాంతాలలోనైతే అంటే లైక్ సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, జహీరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఇటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సాఫ్రన్ ఫ్లాగ్ ఎగిరేస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ గవర్నర్ ఏం చేయమంటే అది చేస్తుంది, గవర్నర్ ఒక బీజేపీ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుందని కేటీ రామారావు చెప్తున్నారు. గవర్నర్కి అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇక్కడ ఒక స్వయం ప్రతిపత్తి లేదనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులు ఇక్కడ ప్రభుత్వంలో ఉండేనో వాళ్ళు గవర్నర్ని మొత్తము అంటే లైక్ గవర్నర్ సిచ్యువేషన్ని, గవర్నర్ అంటే ఆ డెసిగ్నేషన్ని వాళ్ళు ఒక అన్యాయానికి అండ్ ప్లస్ ఒక డెఫమేషన్కి గురి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు రాజ్భవన్తోని ఒక అన్యోన్యమైన సంబంధం లేకుండే.
ఆ సంబంధము ఇప్పుడు ఇంకో ప్రభుత్వంతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అది ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. ఒకవేళ ఎందుకంటే గవర్నర్ గారి జాబ్ ఏంది, గవర్నర్ గారి జాబ్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, లేకపోతే ఇంకో ఏ ప్రభుత్వం అయినా వాళ్ళను నిలదీయాలి. ఏమైనా అవసరం ఉంటే లేకపోతే అంటే రాజ్భవన్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జవాబుదారీ తీసుకోవాలి. మేము తీసుకోము, మా దారి రహదారి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఎటువంటి ఇంటెగ్రిటీ, నిజాయితీ లేదని తెలిసిపోతుంది. ఒకవేళ అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంది, ఇది పోసుకుంది, అది పోసుకుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అంటే శ్రీనివాస్ గారు వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్లే, వాళ్ళు 100 ఏళ్ళ లోపల కొన్ని చేస్తాము అని అన్నారు. కానీ 100 రోజుల లోపల కొన్ని చేస్తామన్నారు. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ లైక్ రైతు బంధు, ఇప్పుడు /రైతు భరోసా, ఇవన్నీ December 9th సోనియమ్మ పుట్టినరోజు, ఈమె పుట్టినరోజు, అది ఇది అని అనుకుంటా పోయినరు. అవి క్రాస్ చేసేసిండ్రు. రైతు బంధు ఇస్తున్నాం అన్నట్టు ఇట్లా లాక్కున్నారు. ఇప్పుడు రైతు బంధు లేదు, ఇంకోటి ఏం లేదు. అసలు ప్రభుత్వమే పని చేయటం లేదు. ఇట్స్ నాట్ ఫంక్షనింగ్. ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ స్లంబర్ మోడ్ అంటాం. అంటే ఇట్లా ఒక రకమైన స్టాండ్ స్టిల్ స్టేటస్ కో మోడ్లో ఉంది. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా 40 రోజులలో ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది, మేము ఖచ్చితంగా చూస్తున్నాము. అండ్ ఏమీ కాకపోతే మేము చేయాల్సిన ప్రణాళిక మాకు ఉంటుంది.